రాఘు కుటుంబమే కదా, అంటే మీ కుటుంబమే కదా. లేదు లేదు మావయ్య గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అన్నయ్యకి హోటల్ గురించి బాగా తెలుసు. హోటల్ అంటే మొదటి నుంచి అలవాటు పడిన వాళ్ళకి సడన్గా వంటలు మారేసరికి నచ్చకపోయి ఉండొచ్చు, అందువల్ల దెబ్బతింది. హోటల్ పెట్టారంటే మొదటి రోజు నుంచే వచ్చే వాళ్ళకి ఏ రుచి అలవాటు అవుతుందో దాన్ని బట్టే జనాలు రావడం మొదలు పెడతారు. అన్నయ్య వ్యాపారం పెంచడానికి తన ప్రయత్నాలేవో తను చేస్తున్నాడు. నువ్వింత అమాయకుడు కాబట్టే అక్కడ పరిస్థితులు అలా తయారవుతున్నాయి. నువ్వేమీ అనుకోకపోతే అర్జెంటుగా తీసుకుని వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేసి ఆ కాగితాలు తెచ్చుకోమను, లేదంటే ముందు ముందు బాధపడాల్సి వస్తుంది. అలా ఎలా వద్దంటాను మావయ్య గారు? అన్నయ్య వాళ్ళు ఎదుగుతుంటే నేను వద్దంటే బాగుంటుందా? వాళ్ళు ఎదిగితే నాకు మాత్రం సంతోషం కదా ఏంటే. మరేంటి ప్రసాద్ సమస్య? ఆ భానుప్రకాష్ అనేవాడు మామూలు మనిషి కాదమ్మా.